ఎన్టీఆర్ ను తిడుతూ సోషల్ మీడియాలో ఓ ఆడియో వైరల్ అయింది. అందులో ఆడియో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అని ప్రచారం జరగడంతో తీవ్ర దుమారం రేగింది. దీంతో ఈ ఆడియోపై ఎమ్మెల్యే దగ్గుబాటి స్పందించారు. తనపై కుట్రలు జరుగుతున్నాయని వివరణ ఇచ్చారు. తాను మొదటి నుంచి నందమూరి కుటుంబానికి అభిమానిని తెలిపారు. తాను జూనియర్ ఎన్టీఆర్ ను దూషిస్తున్నట్టుగా తప్పుడు ఆడియో కాల్స్ సృష్టించారని ఎమ్మెల్యే ఆరోపించారు. నా పర్మిషన్ లేకుండా ఎట్లా ఇప్పిస్తారు అంట. నువ్వేనా కాదు నన్ను అడుక్కొని ఏం చేస్తావు? ఎట్లా ఇప్పిస్తారు నా పర్మిషన్ లేకుండా? వాళ్ళతో డాన్స్ చేస్తారా మీరు? సినిమా చూడండి చూద్దాం. సమస్య లేదు. సినిమా రానిగా రాను, పిక్చర్ గాని రాదు. రాదనా ఎట్లొస్తుంది? రాదు. ఆడిందనుకో మధ్యలో కలుస్తారు. వాళ్ళని ఎట్లా ఇప్పిస్తారు ఈ టైంలో అంట. జూనియర్ గాంధీ సార్ గురించి చిన్నబాబు గురించి మాట్లాడతాడు. నిన్న మాట్లాడాడు వాడు. అయిపోయింది. నాకు వెళ్ళిపోండి. ఎట్లా డాన్స్ చేపిస్తారప్ప మీరు? చేపిస్తాను దానా సరే ఆడించుకోండి చూద్దాం. నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణగా కోరడం జరుగుతుందని చెప్పేసి. మరోవైపు ఎమ్మెల్యే కార్యాలయాన్ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముట్టడించారు. దగ్గుబాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ ను దూషిస్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ఆడియో వైరల్ అవుతుంది. ఆడియో వైరల్ కావడంతో ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడించారు. కాలనీలో ఉన్న ప్రసాద్ కార్యాలయం వద్దకు వచ్చి ఎమ్మెల్యే వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దగ్గుబాటి ప్రసాద్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తామంతా కూడా దగ్గుబాటి ప్రసాద్ కూడా ఓట్లు వేసి గెలిపించాము. అయితే జూనియర్ ఎన్టీఆర్ ను విమర్శించడం సరైన పద్ధతి కాదంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పార్టీ కార్యాలయాన్ని ముట్టడిశారు. పోలీసులతో తీవ్రస్థాయిలో వాగ్వాదన దిగారు. కొంతమంది టీడీపీ నేతలు అక్కడికి వచ్చి సర్ది చేసి ప్రయత్నం చేశారు. దీనిపై ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆందోళన పైన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ స్పందించారు. తాను జూనియర్ ఎన్టీఆర్ ను ఎటువంటి పరిస్థితుల్లోనూ దూషించలేదు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఆడియో ఎదురుగా అడుగు తనది కాదంటూ కూడా చెప్పారు. తాను నారా నందమూరి కుటుంబాలకు అభిమానిగా ఉన్నాను, నందమూరి కుటుంబానికి సంబంధించిన సినిమాలు చూశానంటూ కూడా చెప్పారు. ఆడియో కాన్ఫరెన్స్ ఇప్పటికే పోలీసులు కూడా ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. దీనిపైన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరన్నా మనసు వెతుకున్నట్లయితే ఖచ్చితంగా తాను క్షమాపణ చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు దగ్గుబాటి ప్రసాద్ చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.